ఫ్రెండ్స్, ఉగాది రోజు అయితే మామిడికాయ పులిహోర చేశాను. ఫస్ట్ టైం చేశాను అనమాట. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. చాలాసార్లు చింతపండు నిమ్మకాయ పులిహోర చేసేదాన్ని, ఎప్పుడు మామిడికాయ పులిహోర అయితే చేయలేదన్నమాట. మా హస్బెండ్కి పులిహోర అంటే అంత ఇష్టం ఉండదు అనమాట. అందుకే మా ఇంట్లో పులిహోరలు అంటే చాలా తక్కువ. ఇలాగ పూజలప్పుడే నేను చేస్తానన్నమాట. ఏదైనా పూజలు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు కొద్దిగా చేస్తాను. మా కోసమే నేను మా మమ్మీ తింటామని. మా హస్బెండ్ అయితే అస్సలు తినరు అనమాట. ఏమంటే పొలవ్ చెయ్యి అంటారు ఎప్పుడైనా, లేదా బిర్యానీ చెయ్యి అంటారు. కానీ ఇలాంటివి చేస్తే మాత్రం అస్సలు తినరు అనమాట. పులిహోర ఇష్టం ఉండదు అందుకే నాకు ఇష్టమైనప్పుడు ఇలాగ అప్పుడప్పుడు చేసుకుంటాను. అయితే మామిడికాయ పులిహోర ఎప్పుడు చేయలేదు కదా, చేస్తాను అనుకుని అయితే చేశాను. చాలా ఈజీ మామిడికాయ పులిహోర అయితే. నాకు చింతపండు పులిహోర కన్నా మామిడికాయ పులిహోర నచ్చింది ఎక్కువ. దీనికోసం అయితే మనం ఫస్ట్ ఒక కడాయిలో శనగపలుకుల్ని డ్రై రోస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మరి అల్లం ముక్కలు చిన్న కోసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ శనగపలుకులు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేయాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ, అలాగే తగినంత ఉప్పు, అలాగే తగినంత పసుపు అన్నమాట వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి పులిహోరలో ఎంత పోపులు ఉంటే అంత బాగుంటుంది కదా. మెయిన్గా శనగపలుకులు అనమాట. శనగపలుకులే టేస్ట్ కదా పులిహోరకి. వేసుకొని మొత్తం అంతా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రైస్ని ఉడబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట. చల్లారబెట్టుకొని రైస్ ఉడికించినప్పుడు కొంచెం గట్టిగా ఉడికిస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. విడివిడిగా వస్తుంది పులిహోర. నేనైతే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తాను అనమాట. అందులో రైస్ కుక్కర్లో పెడితే ఏంటంటే చాలా చక్కగా వస్తుంది విడివిడిగా. అది కొంచెం చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతే మనం కలుపుకుంటేనే టేస్ట్. వేడిగా ఉన్నప్పుడు కలిపేస్తే అది రైస్ అంతా ముద్ద ఇప్పుతుంది అనమాట. ఎప్పుడైనా సరే పులిహోరకి మనం రైస్ని ఉడికించిన తర్వాత కొంచెం చల్లారి పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడైతే నేను రైస్ని వేసి, అలాగే మనం మామిడికాయ ఉంటుంది కదా తొక్కులు, అది కూడా వేసుకొని మొత్తం అంతా మంచిగా కలిపేయాలి. అంతే, చాలా ఈజీ కదా. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మామిడికాయ సీజన్లో ఉన్నప్పుడు ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేసుకోండి.